ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ మీడియా మిత్రులందరికీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా రాజు యాదవ్ థియేటర్ విజిట్లో భాగంగా నిన్న వైజాగ్ నుంచి మొదలైన మా థియేటర్ విజిట్ ఈరోజు జగ్గంపేట దగ్గరికి రావడం జరిగింది. తర్వాత ఇటు నుంచి ఇటు రాజమండ్రి వెళ్ళడం జరుగుతుంది. ఆ సందర్భంలో మేము ఈరోజు జగ్గంపేట రావడానికి అక్కడ మేమైతే డే 1 నుంచి థియేటర్లో సినిమా అభిమానులు మా రాజు యాదవ్ సినిమాని చాలా బ్రహ్మరథం పడుతున్నారు. చాలా చక్కటి సినిమా తీశారని చెప్పి, మంచి మెసేజ్ ఉందని చెప్పి, ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా అని, ముఖ్యంగా ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల కోసం వరి అవుతూ ఉంటారో వాళ్ళందరూ చూడదగ్గ సినిమా అని, అలాగే తల్లిదండ్రుల మీద ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి అని చెప్పే కథ ఇది పిల్లలందరికీ. ముఖ్యంగా యువతి యువకులకి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చే సినిమా తీశారు మా కృష్ణమాచారి డైరెక్టర్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమాచారి గారు. మంచి ఒక మెసేజ్ ఇచ్చారు సినిమా ద్వారా. పైగా సినిమాలో నా నుంచి ఏదైతే ఒక జబర్దస్త్ ప్రయాణం ద్వారా నా నుంచి ఏదైతే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఫస్ట్ హాఫ్ వరకు మీకు అత్యంత నవ్విస్తుంటుంది. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే 30 నిమిషాలు వ్యవధిలో వచ్చే ఒక ఎమోషనల్ సీన్స్ అన్నీ చాలా ఆకట్టుకున్నాయి, కన్నీరు తెప్పించాయి అని చెప్పి చాలామంది ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళడం, వాళ్ళందరూ మాతో పంచుకోవడం, ఆనందాన్ని వ్యక్తపరచడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే ఈరోజు ఈ జగ్గంపేట థియేటర్ రావడానికి ముఖ్యమైన కారణం మా రాజు యాదవ్ సినిమా. మా ప్రొడ్యూసర్ రాజేష్ కల్లేపల్లి గారు ఈ సినిమా నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఈ సినిమా స్టార్ట్ అవ్వడం కొన్ని రోజుల తర్వాత మా ప్రశాంత్ రెడ్డి గారు మొదటి ప్రొడ్యూసర్, ఆయనతో పాటు సంయుక్తంగా రాజేష్ కల్లేపల్లి గారు దీనికి కలవడం, ఆయన ఏ సందర్భంలో కలిశారనేది ఇక్కడ ఈ సభముఖంగా చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ వేవ్ వచ్చి చాలామంది ఆర్థికంగా కృంగిపోయారు, వెనకబడ్డారు. ఆ క్రమంలో మా సినిమా కొంచెం విరామం రావడం జరిగింది, ఒక బ్రేక్. ఆ బ్రేక్ తర్వాత సినిమా ఎలా మళ్ళీ మొదలు పెట్టాలా, ఎలా సెట్స్ మీద తీసుకెళ్లాలా అన్న సందిగ్ధతలో మా చిత్ర యూనిట్ అందరూ కొంచెం ఫీల్ అవుతున్న సమయంలో మాకు మా మిత్రుడు వంశీ ద్వారా చారి గారికి పరిచయం చేసిన మా సినిమాకి రెండవ ప్రొడ్యూసరే మన రాజేష్ కల్లేపల్లి గారు. ఆయన ఈ సినిమాని ఎక్కడి వరకు ఈరోజు మేము ఇక్కడ మైక్ ముందు మాట్లాడేంత వరకు తీసుకొచ్చారు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, మీకు సినిమాకి ఏం కావాలి అది తీసుకోండి, సినిమాకి ఏం కావాలి తీసుకోండి. ఆయన కూడా ఒక డైరెక్టర్ లాగే, అంటే మీన్స్ ఒక డైరెక్టర్ అయితే ఏమైతే ఆలోచిస్తారో సినిమాకి ఏం కావాలో అది అంతా ఆయన చేకూర్చి సమకూర్చి చాలా చాలా ఇచ్చారు. ఈ సభాముఖంగా మన జగ్గంపేట థియేటర్కి వచ్చి చాలా మంది మమ్మల్ని సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా కాట్రేవులపల్లి అంటే మా రాజేష్ కల్లేపల్లి గారి సొంత గ్రామం. ఆయనకి ఈ గ్రామస్తులందరికీ ఆయన మీద ఎంత అభిమానం ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది నిజంగానే థియేటర్ నుంచి ఇక్కడ వరకు చూస్తామంటే మాటల్లో రాని అనుభూతి. రాజేష్ కల్లేపల్లి గారికి ఈ సందర్భంగా మీ గ్రామస్తులు చాలా చక్కటి అభిమానాన్ని, ప్రేమని మీరు సంపాదించుకున్నారు, ఆ ప్రేమను మాకు ట్రాన్స్ఫర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ రాజేష్ సార్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ కృష్ణమాచార్య మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. కాట్రేవులపల్లి జగ్గంపేట మండలం అందరికీ నమస్కారం. రాజు యాదవ్ సినిమా రిలీజ్ అయ్యి 3వ రోజు అవుతుంది. మొదటి షో నుంచి మధ్యాహ్నం షో నుంచి నెక్స్ట్ డేకి ప్రతిరోజు షోస్ లో క్రౌడ్ పెరుగుతూనే వస్తున్నారు. మౌత్ టాక్ ద్వారా, పబ్లిక్ టాక్ ద్వారా థియేటర్లు కూడా పెరగడం జరిగింది. అండ్ సినిమా సక్సెస్ పబ్లిక్ లోకి వచ్చి కలిసి మాట్లాడుతుంటే థియేటర్లో అనుభూతి, ఆ ప్రేక్షకులు అంటే ఆ సినిమాని చూసిన వాళ్ళ అనుభూతి చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సక్సెస్ కి కారణము ముఖ్యంగా అంటే ఈ కథ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వడము, తల్లిదండ్రులకు కనెక్ట్ అవ్వడము, యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడం వల్ల ఈ సక్సెస్ బాగా మాకు త్వరగా 3వ రోజు నుంచే మాకు సక్సెస్ లోకి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ జగ్గంపేట మండలం కాట్రేవులపల్లి గ్రామం మా ప్రొడ్యూసర్ రాజేష్ కల్లేపల్లి గారి సొంతూరు. అండ్ ఇక్కడ అభిమానులు కూడా చాలా మంది. ఆయన ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, మీకు అందరికీ తెలిసిందే, జిల్లా వాసులకు అందరికీ. అండ్ ఇది భాగంగా మేము రాజు యాదవ్ సక్సెస్ ని ఇక్కడ కూడా మేము మీతో పాటు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కాట్రేవులపల్లి గ్రామస్తులకు, జగ్గంపేట మండలం ప్రజలకందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.